హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటీటివ్ కంటెంట్ ఛానల్ కండి. ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ 6 తీసుకుంటున్నామండి, విద్యా దృక్పథాలు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. బౌద్ధ కాలంలో ప్రాథమిక విద్యాభ్యాస కార్యక్రమం పబ్బజ్జ అని ఎన్ని సంవత్సరాల వయసులో ప్రారంభం అయ్యేది? ఆప్షన్స్ చూసుకుందామండి. 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు మరియు 8 సంవత్సరాలు. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, 8 సంవత్సరాల వయసు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వానిలో యాదృచ్ఛికంగా లభ్యమయ్యే విద్యకు సంబంధించి సరికాని ఉదాహరణ ఏమిటి? ఆప్షన్స్ ఆ మాతృభాష నేర్చుకోవడం, పరిశుభ్రత పాటించడం, తనంతట తాను పాఠాలు నేర్చుకోవడం అండ్ కులవృత్తి నేర్చుకోవడం. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 3 అవుతుందండి, తనంతట తాను పాఠాలు నేర్చుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్. 1857లో నెలకొల్పబడిన తొలి భారతీయ పాశ్చాత్య విధానపు విశ్వవిద్యాలయాలు అంటే ఏది? ఏ యూనివర్సిటీ? ఆప్షన్స్ ఆర్ మద్రాసు విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయం, బొంబాయి విశ్వవిద్యాలయం అండ్ పైవన్నీ. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, పైవన్నీ. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. విద్య జాతీయ వికాసం ఆర్ అభివృద్ధి అనే పేరుతో కొఠారి కమిషన్ తన నివేదికను ఎప్పుడు అప్పటి కేంద్ర విద్యాశాఖ మార్చులు ఎంసి చాగ్లాకు అందించింది? అండ్ ఆప్షన్స్ ఆర్ 1966 జూన్ 29, 1966 జనవరి 19, 1966 డిసెంబర్ 29 అండ్ 1966 మార్చ్ 29. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి 1966 జూన్ 29. ఇక్కడ కొద్దిగా ప్రింటింగ్ మిస్టేక్ అయిందండి, ఇది 1966 జూన్ 29 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. జనార్దన్ రెడ్డి కమిటీ 1991 సిఫారసుల్లో సరి అయినది ఏమిటి? వీటిలో ఏది సరి అయినది అనేది క్వశ్చన్ అండి. సో మనం చూసుకుంటే ఇవి అన్ని కరెక్ట్ అండి. ఒకసారి చూసుకుందామా ఏమేమిటి ఆ సిఫారసులు. ప్రతి 2 ప్రాథమిక పాఠశాలలకు ఒక ఉన్నత ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలి మరియు 1 నుంచి 5 తరగతులలో బడి మానివేసిన వారి శాతాన్ని 20% మొత్తం ఎలిమెంటరీ తరగతుల్లో 40%కి తగ్గించాలి. నెక్స్ట్, అంగన్వాడీ వర్కర్లకు తగిన శిక్షణ ఏర్పాటు చేయాలి. సో ఇవన్నీ కరెక్ట్ కాబట్టి మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అండి, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ అండి. జిల్లా ప్రాథమిక విద్యా పథకం డిపిఈపి ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుండి అమలు అయింది? అండ్ ఆప్షన్స్ చూసుకుందాం. 1993, 1996, 1994 అండ్ 1990. ద రైట్ ఆన్సర్ మనకు వచ్చేసరికి 1996. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, జిల్లా ప్రాథమిక విద్యా పథకం మాట. ఓకేనా అండి. నెక్స్ట్. బాలబాలికల కోసం పలు కార్యక్రమాలు రూపొందించి టెలిస్కూల్ అనే పేరుతో దూరదర్శన్ ద్వారా ప్రసారం చేస్తున్న సంస్థ ఏమిటి? ఆప్షన్స్ ఎస్ఆర్సి, ఎస్సిఆర్టి, ఎస్ఐటి, ఎన్సిటిఈ. అండ్ ద రైట్ ఆన్సర్ మనకి వచ్చేసరికి ఆప్షన్ 3 అండి, ఎస్ఐఈటి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కును ఏ ఆర్టికల్లో పొందుపరిచారు? ద ఆప్షన్స్ 19A, 22A, 21A అండ్ 32A. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి అండి ఆప్షన్ 3, 21A. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో వృత్యాంతర శిక్షణ కార్యక్రమాల రూపొందించి నిర్వహిస్తున్న సంస్థ ఏమిటి? అండ్ ఆప్షన్స్ ఎస్సిఆర్టి, ఎన్సిఆర్టి, ఎన్సిటిఈ, పైవన్నీ. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, పైవన్నీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సరి అయిన జతను గుర్తించండి. వీటిలో ఏది సరి అయిన జతను గుర్తించండి అంటే మనకి ఇక్కడ పైవన్నీ ఇచ్చారండి. ఒకసారి చూద్దాము ఏమేమిటి దేనికి సంబంధించినయో. డౌన్ సిండ్రోమ్ అంటే ఏమిటి? క్రోమోజోముల సవ్యంగా లేకపోవడం కారణం వల్ల డౌన్ సిండ్రోమ్ వస్తుంది. నెక్స్ట్, ఆల్బినిజం ఒక రకమైన రంగు లోపం అన్నమాట. ఆల్బినిజం అంటే ఒక రకమైన రంగు లోపం. నెక్స్ట్, క్రెటినిజం అంటే థైరాక్సిన్ హార్మోన్ లోపం వల్ల క్రెటినిజం అనేది వస్తుంది. సో ఇవి అన్ని రైట్ కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పర్యావరణం పరిస్థితులపై మొదటి సమావేశం ఎక్కడ ఎప్పుడు జరిగింది?
అండ్ ద ఆప్షన్స్ ఆర్ స్టాక్ హోమ్ 1972, రియాడి జనీరో 1997 అండ్ జోహాన్స్బర్గ్ 2000, టోకియో 2000. ఒకసారి మనం ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితేనండి మనకి ఇక్కడ స్టాక్ హోమ్ 1972 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? నాకు తెలిసి మీ అందరికి తెలిసే ఉంటుంది ఈశ్వరీబాయి పటేల్ ఎప్పుడు ఏర్పాటు చేయబడి ఉంటుంది. సో ఈ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్, నూతన జాతీయ విద్యా విధానం 2020 ఈ క్రింది వానిలో ఏ విధానాన్ని భర్తీ చేస్తుంది? ఆప్షన్స్ ఆర్ జాతీయ విద్యా విధానం 1950, జాతీయ విద్యా విధానం 1968, జాతీయ విద్యా విధానం 1986 అండ్ జాతీయ విద్యా విధానం 1982. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మీ అందరికి తెలిసే ఉంటుందండి, జాతీయ విద్యా విధానం 1986ని భర్తీ చేయబడుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశ రాజ్యాంగంలో ప్రతి అంశానికి సంబంధించి పాలనాధికారులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజించడం జరిగింది. సో విద్యా పాలనాధికార విభజనలో మన రాజ్యాంగానికి మార్గదర్శిగా ఉన్న చట్టం ఏది? అండ్ ద ఆప్షన్స్ ఆర్ పిట్స్ ఇండియా చట్టం, మాంటాగ్ చెమ్స్ఫర్డ్ సవరణ చట్టం 1919 అండ్ భారత ప్రభుత్వ చట్టం 1935, నెక్స్ట్ భారత ప్రభుత్వ చట్టం 1947. అండ్ రైట్ ఆన్సర్ మనకు వచ్చేసరికి ఇక్కడ ఆప్షన్ 3 వస్తుందండి, భారత ప్రభుత్వ చట్టం 1935 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు? అండ్ ద ఆప్షన్స్ ఆర్ 9వ రాజ్యాంగ సవరణ, 33వ రాజ్యాంగ సవరణ, 24వ రాజ్యాంగ సవరణ అండ్ 42వ రాజ్యాంగ సవరణ. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 4 అవుతుందండి, 42వ రాజ్యాంగ సవరణలో విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర పాలిత ప్రాంతాల్లో విద్యా బాధ్యత మొత్తం కేంద్ర ప్రభుత్వ బాధ్యతగా ఉంటుందని రాజ్యాంగంలో ఎన్నవ ప్రకరణ తెలియచేస్తుంది? ఆప్షన్స్ ఆర్ ప్రకరణ 54, ప్రకరణ 39, ప్రకరణ 239 అండ్ ప్రకరణ 248. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 3 అవుతుందండి, ప్రకరణ 239 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్య యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? ఏంటండి విద్య యొక్క ఇంపార్టెంట్ గోల్ ఏమిటి? అండ్ ఆప్షన్స్ ఆర్ ఉద్యోగాలను సమకూర్చడం, నివసించడానికి ఆశ్రయం కల్పించడం, ప్రవర్తనను మెరుగుపరచడం, సంపాదించుకునే శక్తి సామర్థ్యాలు కల్పించడం. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ప్రవర్తనను మెరుగుపరచడం. ఎడ్యుకేషన్ వల్ల మన ఏమవుతుందండి, మన యాటిట్యూడ్, మన క్యారెక్టర్ అనేది చాలా డిగ్నిఫైడ్ గా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మక వాదుల ప్రకారం అభ్యాసనం నిర్మాణాత్మక వాదుల ప్రకారం అభ్యాసన ఏమిటి? ఓకే అండి, ఒకసారి ఆప్షన్స్ చూసుకుందాం. శాస్త్రీయ వైకల్యం, పునఃస్మరణ ప్రక్రియ, జ్ఞాన నిర్మాణ ప్రక్రియ, అనుకరణ ప్రక్రియ. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకండి ఇక్కడ జ్ఞాన నిర్మాణ ప్రక్రియ మాట. ఓకేనా అండి, నాలెడ్జ్ ని బిల్డ్ చేస్తుంది. ఓకేనా అండి, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ అండి, నెక్స్ట్ అండ్ ద లాస్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం మూల్యాంకన స్వభావం ఎలా ఉంటుంది? అండ్ ద ఆప్షన్స్ ఆర్ నిరంతరం, అప్పుడప్పుడు, ఉండకూడదు అండ్ ఏది కాదు. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ అండి నిరంతరం మాట. మూల్యాంకన స్వభావం ఎలా ఉంటుందంటే నిరంతరం ఉంటుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ రోజుతో మనకి ఈ వీడియో కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్న సెషన్ ని షేర్ చేయండి కంపల్సరీ. ఏమన్నా ఎన్ని క్వశ్చన్స్ రైట్ ఆన్సర్ చేశారు అనేది కూడా కామెంట్ చేయండి. నేను అడిగిన క్వశ్చన్ కూడా కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.